దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనములు 25వ వచనము చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వారంలో మొదటి నియామక కూడికలో కిషన్ బాగ్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘంతో కలిసి మిమ్మల్ని ధ్యానం చేయడానికి మాకిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చదువుబడిన లేఖన భాగములలో నుంచి మాతో మాట్లాడి మీకు మహిమ తెచ్చుకొని మమ్మల్ని నాయన దీవించుమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మొదటి 3 వచనములు 25వ వచనం మనం చదువుకున్నాము. 25వ వచనంలో వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అనే మాటని మనం గమనిస్తున్నాం. గత కొన్ని దినములుగా 40 రోజులు 40 సంవత్సరాలు అనే 40 అనే సంఖ్య ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ధ్యానం చేస్తూ దాదాపుగా 3 సందేశాలు 40 అనే సంఖ్యలో నుంచి చూడడము జరిగింది. ఈ రోజున 4వ అంశంలో 40 దినములు వేగు చూచి వచ్చినటువంటి వారు ఎవరు, ఎలాంటి వారు, వారు వేగు చూచి తీసుకొచ్చినటువంటి సమాచారము అవన్నీ కూడా ఎలాంటివి అనేది మనము ధ్యానం చేయాలని ఆశపడుతుంటున్నాం. అందులో నుంచి మనము నేర్చుకునేటువంటి సందేశము ఏమైనా ఉందా అనే ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా ధ్యానం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడి మనలను అవసరమైనటువంటి రీతిలో, తనకు అవసరమైనటువంటి రీతిలో ఆయన మలుచుకుంటాడని ప్రభు యొక్క విశ్వాసము మనకు ఉంది. ఈ భాగంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి బానిసలుగా ఉన్నటువంటి వారు విడిపించబడి అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేవలము 2 వారాల్లో వారు కనాను దేశానికి వెళ్ళవచ్చు. కానీ దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించడానికి గల ముఖ్య కారణము, వారి శత్రువులైన ఎదోము వారు వారిని ఆ మార్గం గుండా పోనివ్వనందువలన వారు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రయాణములో వారికి బుద్ధి కలిగించడానికి దేవుని యొక్క కోరికగా మనం చూస్తాం. 40 అనేటువంటి సంఖ్య మానవుని దేవుడు పరీక్ష చేయడానికి ఉపయోగించినటువంటి సంఖ్యగా మనం చూస్తాం. అనేక దగ్గరలో ఆ పరీక్షలో గెలవలేకపోయినటువంటి ప్రజలను గెలిచినటువంటి వారిని కూడా మనము చూస్తాము. దేవుని యందలి ప్రగాఢమైనటువంటి విశ్వాసము ద్వారా గెలిచినటువంటి దేవుని పిల్లలని మనము చూస్తాము. ఈ యొక్క 40 దినములు వీరు వేగు చూచి వచ్చి ఏ సమాచారం తీసుకుని వచ్చారు అనేది మనము గమనించినట్లయితే 26వ వచనం 29వ వచనంలో, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి అనే మాటలు చూస్తున్నాం. ఆ దేశాన్ని గురించి వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే
ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. ఇన్ని సంగతులను వారు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంజూరపు పండ్లను, ద్రాక్ష చెట్టు గెలను, దానిమ్మ పండ్లను వారు కనాను నుంచి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క ద్రాక్ష చెట్టు, ఒక్క గెల ఇద్దరు కావిడి మీద మోసుకొని వచ్చినటువంటి ఆరోగ్యవంతమైన, బలమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పండ్ల గుత్తిని మనము చూస్తాం. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నత దేహులుగా ఉంటున్నారు, బలమైనటువంటి మనుషులుగా వారు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీర విషయంలో బలవంతులైనటువంటి మనుషులు, కానీ ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారు అనే సత్యాన్ని వీరు గ్రహించలేకపోయారు. వీరు ఎలాంటి వాళ్ళు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అని మనం చూస్తే ఒక్కొక్క గోత్రానికి ఒక్కరు చొప్పున, అది కూడా ఇశ్రాయేలీలలో ప్రధానులుగా ఉన్నటువంటి వారిని పంపించమని సంఖ్యాకాండము 34వ అధ్యాయము 18వ వచనంలో వెళ్ళినటువంటి వారు ఎలాంటి వారు అనేటువంటి మాటను మనం ఆ భాగంలో మనము చూస్తాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో 18వ వచనంలో వారు ప్రధానులుగా ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలీలో ప్రధానులైనటువంటి వారుగా మనము గమనిస్తాం. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెనని చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఏ పనిని చేయాలన్నా కూడా ఆ ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారిని మరి ఉపయోగించినట్టుగా ఈ సందర్భంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఇంకా ఎలాంటి వారు అనంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 16వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలువబడవలనని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సీనాయి పర్వతానికి ఎక్కేటువంటి ఆ సందర్భంలో ఈ 12 మంది పెద్దలు 70 మంది వారిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పెద్దల్ని పోగు చేసి, దేవుడని యెహోవా మేఘములో ఆ యొక్క పొగలో అగ్నితో ఆయన ప్రవేశించి, ఉరుము వంటి శబ్దముతోటి ప్రవేశించి, తర్వాత నిమ్మళపరిచి ఈ శబ్దము, ఆ పొగను, అగ్నిని, వీటన్నిటినీ వీరు చూచేటట్టుగా, వీరే కాకుండా మిగతా వారు కూడా చూచేటట్టుగా దేవుడు అనుమతించి, మోషేతోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి విధానాన్ని, ఆ పలకలను, 2 పలకలను ఆయన చేవ్రాతతో వ్రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. నేను చూడలేదు, వినలేదు అనేదానికి ఆస్కారం లేకుండా వారికి అవన్నీ కూడా దేవుడు కనిపించేటట్టు, వినిపించేటట్టు ఏర్పాటు చేసినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. ఇంకా వీరు ఎలాంటి వారు అని నిర్గమకాండంలో 18వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని అనే మాట చూస్తున్నాం. ఇశ్రాయేలీయులందరిలో కూడా వీరు ఎలాంటి వారు అనంటే సామర్థ్యము కలిగినటువంటి వారినిగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సామర్థ్యము అంటే ఇక మాకు రాదు అని చెప్పడానికి వీలు లేనటువంటి వారిని సామర్థ్యము కలిగిన వారు అని అనుకుంటాం మనం. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే, బుద్ధి కలిగి ప్రసిద్ధులైనటువంటి వారిగా మనం చూస్తున్నాం. వీరు బలమైనటువంటి వారు, సామర్థ్యం కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు, ప్రసిద్ధులైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వారు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఈ 12 మంది 40 రోజులు ఆ వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్ళి వారు ఆ ప్రాంతంలో అన్ని కూడా తిరిగి చూచి
దానిని గురించి ఇచ్చేటువంటి సమాచారము ఏంటి అనంటే, అక్కడున్నటువంటి ప్రజలు చాలా ఎత్తైనటువంటి పెద్ద ఆకారంతో ఉన్నటువంటి వారుగా వాళ్ళు చూచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడున్న పట్టణములు ప్రాకారం కలిగినటువంటి పట్టణంగా ఉంటూ ఆకాశాన్ని అంటుకునేటువంటి విధానంలో అవి మా కంటికి కనబడతా ఉన్నాయి. మేము వారి ఎదుట ఎలాగున ఉన్నాము అనంటే మిడతల వలె మేము ఉంటూ ఉన్నాము అనే మాటల్ని 32 వచనంలో వాళ్ళు చెప్తారు. అక్కడున్న ప్రజలు బలవంతులు, వారి మీదికి మనం పోజాలము. సంచరించి చూచిన తర్వాత ఆ దేశాన్ని గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అనేటువంటి మాటలు ఈ భాగంలో వాళ్ళు ఉపయోగించారు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి అని వీళ్ళు చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు ఎవరు అనంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. ఆ 12 గోత్రాల్లో అతి శ్రేష్టమైనటువంటి వారు సామర్థ్యము, బలము, బుద్ధి, ప్రసిద్ధి ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తులుగా వారిని సెలెక్ట్ చేసి ఆ దేశానికి వెళ్ళి చూచి రమ్మని దేవుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్టుగానే వీరిని ఎన్నిక చేసి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూచి తెచ్చినటువంటి సమాచారము గురించి అది చెడ్డ సమాచారం అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ఆ 12 మందిలోనే కాలేబు, యెహోషువలు కూడా ఉన్నారు. హోషే అనే పేరుతో ఉన్న యెహోషువని మోషే యెహోషువని తర్వాత పేరు పెట్టినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో వాళ్ళతో పాటు ఉన్నటువంటి కాలేబు పెద్దలైనటువంటి వారిని మీరు ఉండండి అని ఆపినట్టుగా ధైర్యం చేసుకొని వారిని మాట్లాడవద్దు అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక పెద్దలలో 2 రకాలైనటువంటి ప్రజలని మనము ఆ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల గోత్రాలలో ఉన్నటువంటి ఆ పెద్దలలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎక్కువ శాతము చెడ్డ సమాచారం తెచ్చినటువంటి వారిని చూస్తున్నాము. తక్కువ శాతము ఆ సమాచారంలో దేవుని యందలి వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మంచి సమాచారాన్ని మోషే ఎదుట ప్రజలందరినీ గందరగోళంలో భయాందోళనకు గురైనటువంటి ప్రజలని నిమ్మళపరిచి మనము వెళ్ళవచ్చు, మనము వారిని జయించదము, మనకున్నటువంటి శక్తి చాలును, సరిపోతుంది అని చెప్పినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో మనము నేర్చుకునేటువంటి సత్యము ఏంటి అనంటే, పెద్దలుగా ఉండడం మాత్రమే సరిపోదు, బుద్ధి, ప్రసిద్ధి, సామర్థ్యము ఉంటేనే సరిపోదు, కానీ దేవుని యందలి విశ్వాసము అనేటువంటిది అవసరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నాటి దినాలలో వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వారిని ఆ రీతిగా ఏర్పాటు చేసుకునేటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆ విధవరాండ్లకు సరిగా భోజన పదార్థాలు అందడం లేదు అని మీలో యోగ్యులైనటువంటి వారిని మీరు ఎన్నుకొని వారిని నియమించండి, మేము సువార్త పరిచర్యలో ఉండాలని దేవుని సేవకులు, దేవుని స్వరము ద్వారా, పిలుపు ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలం చేయాలి, దేవుని యొక్క ఆ సిలువ సువార్త, ఆ ప్రేమ వర్తమానాన్ని చెప్పాలి అందరికీ. అందుకే మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి తాత్పర్యమే ఉంది తప్ప ప్రజల మీద అజమాయిషి చేసి
మిగిలినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వీళ్ళే వాళ్ళ దగ్గరే ఉంచుకొని మిగతా వారికి ఏ విధమైనటువంటి అర్హతలు పనులు చెప్పకుండా చేసేటువంటి వారు కాదు. క్రొత్త నిబంధనలో కూడా రకరకాల తిమోతి తీతు పత్రికలో మనకు తెలుసు. ఆ యొక్క అంశము నాకంటే ఎక్కువ మీకు తెలుసు. దాని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, కానీ ఊరికే చిన్నగా కొద్ది మాటల్లో మనం చూస్తే పెద్దలైనటువంటి వారు మామూలుగా ఉండేటువంటి వారు కాదు, వీళ్ళు అతి శ్రేష్టమైనటువంటి వారు. కానీ వాళ్ళల్లో ఒక మాట వాళ్ళు మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు, నేను ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి మీరు దాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. అంటే దాని మీద మీరు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు, మీ బలాన్ని ఉపయోగించాల్సినటువంటి పని లేదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడినా కూడా ఇచ్చేవాడిని నేను కనుక ఆల్రెడీ నేను మీకు దాన్ని వాగ్దానం చేసేసాను. ఆ వాగ్దానాన్ని మీరు నమ్మి అందులో ప్రవేశించడం ఒక్కటే మీరు చేయవలసింది అనే భావంతో దేవుడు చెప్తే దాన్ని వీళ్ళు మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులను చూచి వారికి వారు చూచుకున్నప్పుడు తక్కువ స్థాయికి వారిని వారు చూచుకొని దేవుడు వారిలో ఉంచినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గమనించకుండా అలాంటి ప్రజల మధ్యలో మేము మిడతల్లాగా ఉన్నాము అని వారిని వారు తక్కువ చేసుకుని మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కానీ కాలేబులో దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము అది సిద్ధంగా ఉంది. మనం వెళ్ళి అందులో ప్రవేశించడమే. దేవుని యందలి ఆ విశ్వాసము ద్వారా మన దగ్గర ఉన్నటువంటి బలము సరిపోతుంది, అది విశ్వాస బలము, మనము పోగలము అని ప్రజలందరినీ కూడా నిమ్మళపరిచినట్టుగా మోషే ఎదుట ఆ నిమ్మళపరిచినటువంటి పనిని జరిగించినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క స్థానిక సంఘాలను దేవుని వాక్యపు వెలుగులో నడిపించేటువంటి సామర్థ్యము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగినటువంటి సామర్థ్యం, ఎటువంటి వారినైనా దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి సామర్థ్యం, మంచి బుద్ధి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రసిద్ధి చెందినటువంటి వర్తమానాలు ఇవ్వగలిగినటువంటి అనుభవము, ఇవన్నీ ఉన్నా కానీ ఆ విశ్వాసము, వ్యక్తిగతంగా ఉన్నటువంటి విశ్వాసం అనేది లోపించినప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఎవరు పని చేయట్లేదు, పిలిస్తే రావట్లేదు, అక్కడికి వెళ్ళాలంటే రారు, ఇక్కడికి వెళ్ళాలంటే రారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటన చేయట్లేదు, పరిచర్యని పూనుకొని చేయట్లేదు, ఇలాగా చెప్పేటువంటి విధానము విశ్వాసంలో లోపించినప్పుడు కనబడతా ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క పరిచర్యలో మనం ఏం చేయాలి, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మనము ఆ సేవా విధానాన్ని సంఘములోనైనా వెలుపటనైనా మనం చేయాలి. అలాగా చేసినప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచి మనకు అవసరమైన భద్రతను, వనరులను ఆయన సమకూర్చి మన దగ్గర ఉన్నటువంటి వారిని సామర్థ్యం కలిగినటువంటి వారినిగా జయించడానికి మన దగ్గర ఉన్నటువంటి దేవుని పిల్లల్ని, వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాస బలాల్ని సరిపోయేటట్టుగా చేసే దేవుడిగా మనం చూస్తుంటున్నాం. కొన్నిసార్లు మనము అన్ని పనులు మనమే చేయాలనేటువంటి మనసు మనకున్నప్పుడు కొన్ని పనులను మనం చేయలేము, అన్ని పనులు మనం చేయలేం. కొన్ని స్థానిక సంఘాల్లో అమాయకులైనటువంటి యవనస్తులకి చేపలు జుట్టండి, చేపలు వేయండి, అవి ఇక్కడ పెట్టండి, ఇవి ఇక్కడ పెట్టండి అని రకరకాల పనులు చెప్పుకొని దేవుని యందలి భయభక్తులు కలిగి అలాగ పరిచర్య చేస్తే మంచిదయ్యా అని చెప్పి కష్టపడి వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి రక్షణ ఉండదు పాపం. కానీ పెద్దలు చెప్పారు కదా అని భయం, భక్తితో, వణుకుతో వారు పనులు చేసుకుంటూనే ఆ పనులన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ విశ్వాసంలో వారిని పెంచేటువంటి విధానంలో మనము పరిచారకులంగా మసులుకుంటూ ఆ చిన్న చిన్న పనులను కూడా ఒక పని వాళ్ళను ఉపయోగించినట్టుగా ఉపయోగించకుండా బలమైనటువంటి ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా ఉంటూ ప్రతి విషయాన్ని ప్రేమతోటి వారికి చెప్పి వారికి, ప్రజలందరికీ కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా గందరగోళానికి వారు గురి కాకుండా
నిమ్మళపరచబడేటువంటి విశ్వాసులుగా వారిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎంతో మంది విస్తారమైనటువంటి అమాయకపు ప్రజలు వీరి ద్వారా చెడ్డ సమాచారాన్ని విన్నందువల్ల వారు కృంగిపోయినట్టుగా, వాళ్ళు ఇంతేనా మా పరిస్థితి అన్నట్టుగా అయిపోయారు. కానీ కాలేబు ధైర్యం చేసుకొని వాళ్ళని మాట్లాడనీయకుండా చేసి మధ్యలో తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించి ప్రజలను నిమ్మళపరిచినట్టుగా, కొన్నిసార్లు దేవుని యొక్క వరములు కలిగి, దేవుని సేవ పిలుపు కలిగి, దేవుని సేవ జీవితం కలిగి, అన్ని కలిగి కూడా మనము దేవుని యొక్క సేవలో ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా ఎవరో చూస్తారులే, పర్వాలేదులే అని అనుకుంటే దానివల్ల సంఘము నష్టపోతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ తలంపుల్ని ప్రతి ఒక్కరూ పంచుకునేటట్టుగా మరి ఏర్పాటు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. నేను కూడా విజయవాడలో ఉన్నా కానీ స్థానిక సంఘంలో అక్కడ చక్కగా మీరు ఎంతో ప్రేమతోటి మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు చూచారు. దేవుడిచ్చినటువంటి వరాన్ని ఉపయోగించుకున్నారు. మరి పెద్దలు కూడా ఎప్పుడైనా పరిచర్య మీరు చేయవచ్చు అని ఆ మాటను కూడా తెలియచేశారు. అందులో భాగంగా ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృపను మీ ద్వారా నాకు అనుగ్రహిస్తూ ఉంటున్నారు. దేవుడిచ్చినటువంటి తలంపులని ఆయన యొక్క పరిశుద్ధమైన ఆత్మ నడిపింపు ద్వారా ఈ రీతిగా పంచుకోవడానికి అవకాశం దొరికినప్పుడు, ప్రభువా నేను అంత గొప్ప గొప్ప వాళ్ళలో నేను చెప్పలేనయ్యా అంటే ఆ తలంపు అనేది ఎలాగో బయటకు వెళ్తుంది, వెళ్ళలేదు. కాబట్టి ధైర్యం కూడా దానికి అవసరంగా. కాలేబులో ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, మాట్లాడగలిగినటువంటి ఆ శక్తి ఉంది. మోషే వంటి దైవజనుడి ఎదుట, ఇశ్రాయేలులందరి ఎదుట ఎక్కువ భాగము చెడ్డ సమాచారం ఇచ్చినటువంటి వారి మధ్యలో నిలువబడి దేవుని మాటల్ని ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండంలో మొదటి అధ్యాయంలో 25వ వచనంలో తిరిగి వ్రాసినటువంటి ఆ యొక్క ద్వితీయోపదేశకాండంలో మోషే ఆ విషయాలన్నీ వారికి తెలియచేస్తూ, గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి ఆ మాటల్లో ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 25వ వచనంలో, మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుతున్న దేశము మంచిదని మనకు వారు తెలియచెప్పారు అని తెలియజేస్తూ 28వ వచనంలో, మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నది. అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి అనే మాట మనం చూస్తున్నాం. ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తూ మా హృదయములను కరగచేశారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి అనేటువంటి మాట వారు ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వాళ్ళ యొక్క హృదయాలు కరిగిపోయేటట్టుగా వారు మాట్లాడినట్టుగా ఆ పెద్దలను గురించి మోషే జరిగిన సంగతులన్నీ తిరిగి వాళ్ళకి తెలియచేస్తూ చెప్పినట్టుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. కానీ 36వ వచనంలో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయంలోనే 36వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను. కేవలము కాలేబు యెహోషువాలు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వీరి ద్వారా ఎంతమంది మరి నష్టపోయారో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునిని ఆ సణుగులతోటి బాధించినటువంటి వారినిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇచ్చేసిన దానిని ఊరికనే పొందడానికే వీరు వెళ్తున్నారు. కానీ ఆ మాటను మర్చిపోయినందువల్ల ఎంత నష్టము వాటిలో మనం చూస్తున్నాం. కానీ కాలేబు పూర్ణ మనసుతోటి యెహోవాను అనుసరించను అని, ఉన్నవాడైనటువంటి దేవునిని పూర్ణ మనసుతోటి, పూర్తి హృదయంతోటి, ఆ నమ్మకంతో అనుసరించినటువంటి వానిగా ఇక్కడ కాలేబుని గురించి మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ 13వ అధ్యాయంలో సంఖ్యాకాండము
1వ వచనంలో 32వ వచనంలో వీరు చెడ్డ సమాచారాన్ని తెలియచేసినటువంటి వారినిగా మనం చూస్తున్నాం. అందులో వీరుకున్నటువంటి అవిశ్వాసాన్ని గురించి 106వ కీర్తన 24వ వచనం 25వ వచనంలో మనము గమనించినట్లయితే, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి అనే మాట మనం చూస్తుంటున్నాం. రమ్యమైన దేశమును వారు నిరాకరించారని చూచి వచ్చిన వాళ్ళు చెప్తే నేను విన్నాను, నేనైతే చూడలేదు. కానీ అక్కడికి వెళ్ళి చూచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తే విన్నాను అని అంటే, పశువులు ఆ స్లోప్గా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి ఆ పచ్చిక బయళ్ళల్లో, ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్ళల్లో కొంత ఆ పచ్చదనంలో ఇవి ఆహారం తీసుకొని వాటికి ఉన్నటువంటి ఆ సమృద్ధి అయినటువంటి పాలని ఆ సమయంలో తీసేవాళ్ళు లేక ఆ పాలు వాటంతటికి అవే కారిపోవడము, తేనె ఆ తెట్టులు అక్కడ విస్తారంగా ఉండి, కొండ తేనె విస్తారంగా ఉండి వాటిని తీసేవాళ్ళు లేక వాటంతటికి అవే కారిపోవడము చూచి, పాలు తేనెలు ప్రవహించే దేశము నిజంగా అనుభవంతో చూచి వచ్చినటువంటి వారు చెప్పి ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ అయితే ఒకటి మనకు తెలుసు, దేవుని చేత ఆశీర్వదీవించబడినటువంటి ప్రజలుగా, ఆయన అన్నట్టుగానే భూమి మీద ఉన్న ప్రజలందరికంటే శ్రేష్టమైనటువంటి వారినిగా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక వీరు రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించారు. శరీర రీతిగా అది ఒక రమ్యమైన దేశంగా ఉంది, కానీ వాస్తవానికి పరలోకానికి వెళ్ళేటువంటి ఆ రమ్యమైనటువంటి పట్టణము దిగి వస్తూ ఉన్నటువంటి యెరూషలేము పట్టణంగా పోల్చబడింది. దాని వివరాలు ఎంతో శ్రేష్టమైనటువంటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోకానికి వెళ్ళేదానికి నిరాకరించినటువంటి స్థితిని ఈ నేటి దినాలలో యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి బాట వేయడానికి, తన శరీరం అనే తెర ద్వారా వేయడానికి లోకానికి వచ్చి ఏడవబడి కొట్టబడి మన పాప శిక్షని పాపం లేని ఆయన శరీరం మీద వేసుకొని నలుగుగొట్టబడినటువంటి వాడుగా ఆయన రక్తమంతటినీ చిందించి ప్రతి పాపాన్ని కడగడానికి అర్హమైనటువంటి పరిశుద్ధమైన రక్తంను చిందించి మన స్థానంలో ఆయన మరణించి జీవం కలిగినటువంటి దేవునిగా పునరుద్ధానం ద్వారా రుజువుపరుచుకొని 40 రోజులు ఈ లోకంలో అనేకులకు ఆయన కనిపించి, ఇద్దరికి 11 మందికి 500 మందికి ఈ రీతిగా దాదాపు 11 సార్లు ఆయన దర్శనమిచ్చి అపోస్తలుడైన పౌలుని సౌలుగా ఉన్న పౌలుగా మార్చే ఆ సందర్భంలో దిగివచ్చి ఆయనకు దమస్కుకు వెళ్ళి ఆ తిన్నని మార్గంలో దర్శనమిచ్చి ఆ రీతిగా ఆయన రక్షణ సిద్ధం చేశాడు. జీవం కలిగినటువంటి దేవుడు మనుష్య కుమారుని ద్వారా ఆయన మాట్లాడేటువంటి వాడు. పూర్వము నానా విధములుగా మాట్లాడిన వాడు ఈ రోజున కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన నోరు తెరిస్తే ఆయన తన మాటల ద్వారా మన నోటిని నింపి ఆయన బోరుగా వాడుకుంటూ కఠినమైనటువంటి హృదయాలను సహా దేవుని యొక్క శిలువ ప్రేమ ద్వారా కరిగించి మార్పు చెందినటువంటి, మారు మనస్సు పొందినటువంటి వారినిగా మార్చి, సాధువులనుగా మార్చి పరలోకానికి అర్హతను కల్పిస్తూ ఉన్నటువంటి ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఆ రమ్యమైనటువంటి పరలోకానికి చాలా మంది నిరాకరిస్తున్నటువంటి వారినిగా మనం చూస్తున్నాం. వారి యొక్క గుడారాలలో వాళ్ళు సణుక్కున్నారు అని అంటే, ఈ నేటి దినాలలో కూడా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వినబడుతున్నా కూడా రకరకాలైనటువంటి మాటలతోటి వారు తక్కువ స్థాయికి ప్రభువుని చూపిస్తూ, ప్రభువుని నమ్మినటువంటి వారిని కూడా చూస్తూ వారు నమ్ముకోకుండా ఉన్నటువంటి విధానాన్ని, వాళ్ళకి వాళ్ళే నిరాకరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు, ఈ నా మాటలు మీరు నమ్మలేదు కనుక ఈ నా మాటలే మిమ్మల్ని తీర్పు తీరుస్తాయని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అవిశ్వాసంతో ఉన్నటువంటి వీరు ఆ పట్టణాన్ని నిరాకరించినటువంటి వారినిగా మనం చూస్తాం. ఆ మొదటి
అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో 33వ వచనంలో వారి యొక్క అవిశ్వాసాన్ని గురించి అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు అని. చూడండి, అరణ్యంలో వెలుగివ్వడానికి, క్రూర మృగాలు వీరి జోలికి రాకుండా ఉండడానికి, దారి చూపించడానికి రాత్రి అగ్ని స్తంభము, పగలు ఎండదెబ్బ తగలకుండా, చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు మురికి కాకుండా ఆ మేఘ స్తంభములో ఉండి చల్లని నీడలో వాళ్ళని నడిపించినటువంటి, ప్రత్యక్షంగా అలాంటి దేవుణ్ణి వాళ్ళు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాటని ఈ వాక్య భాగంలో అంత తీవ్రంగా మనము చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. విశ్వాసం విషయంలో కాలేబు ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడో, క్రొత్త నిబంధనలో ఆ విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అనే మాట మనం చూస్తున్నాం. ఈమె తన కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది అని కేకలు వేసింది. శిష్యులు గొడవ చేస్తుంది, ఆమెను పంపించేయని ప్రభువుకి సలహా ఇచ్చారు. కానీ ఆమె పరిస్థితి ఏందో చూడండి ప్రభు అనలేదు, కానీ పంపించేయండి అని చెప్పేశారు. చాలాసార్లు ఇతరుల యొక్క కష్టాలు, రక్షణ లేనటువంటి వారి యొక్క పరిస్థితి, దయ్యము పట్టినటువంటి ఆ బాధ ఎలాగనో ఉంటుందో, దేవునికి విరోధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె ఆ కుమార్తె స్వస్థత కొరకు ప్రభువుని వేడుకుంటే ఆయన ఒక మాట అంటాడు అక్కడ, నేను నశించిపోయినటువంటి ఇశ్రాయేలుకి దగ్గరికి వచ్చానమ్మా అని చెప్తే, బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టె మొక్కలు పిల్లలకి వేయడం తగదు కదా అని అంటే, అయ్యా అక్కడి నుంచి కింద పడిన ఆ రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అన్నట్టు ఆమె చెప్పినప్పుడు, ఆమె విశ్వాసాన్ని ప్రభు పొగుడుచు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఆనందం. ఆ విశ్వాసం ఎంత గొప్పదిగా ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవుని సేవలో, సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య ధర్మంలో మన యొక్క విశ్వాసము ప్రజలను గందరగోళానికి తీసుకుని వెళ్ళకూడదు. మంచి సమాచారాన్ని అందించేటువంటి విధానంలో మనం ఉండాలి. మంచి సమాచారము ఔషధము లాంటిది. దప్పిగొన్నటువంటి వారికి చల్లని నీళ్లు ఎలాగో ఉంటాయో అలాగున మంచి సమాచారం ఉంటుందని మరి యొక్క లేఖన భాగంలో మనము గమనిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని ఈ వాక్య భాగంలో ప్రవచనాన్ని ఎత్తి వ్రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 118వ కీర్తనలో 10-11 వచనాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో మధ్య భాగంలో ఉన్నటువంటి అధ్యాయంగా మనము గమనిస్తాము. 118వ కీర్తన 10-11 వచనములు, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. యెహోవా నామమును బట్టి, దేవుని మీద నాకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, ఎంతమంది నా చుట్టూ ఉన్నా కూడా, నలుదిశలా నన్ను చుట్టుకుని ఉన్నా కానీ, అన్ని జనులందరూ కూడా నన్ను చుట్టుకుని ఉన్నా కానీ, నేను వారిని నిర్మూలము చేసేదని. అక్షరార్థంగా ప్రజలను నిర్మూలన చేయడం కాదు, కానీ మన చుట్టూ ఎంతమంది భక్తిహీనులు ఉన్నా కూడా మన నోటికి చిక్కము లాంటిది పెట్టుకుని, మనము ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఇతరులకు చెప్పుకోవాల్సినటువంటి అవసరత కూడా లేదు.
ఏవైతే మనకు కీడుకరంగా ఆటంకకరంగా ఉన్నాయో వాటన్నిటినీ వాటికి అవే తొలగిపోయేటట్టుగా మన లోపట ఉన్నటువంటి ఆయన నామము, ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము తెలియని రీతిగా జీవం కలిగిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన యందున్న విశ్వాసాన్ని బట్టి మనకు ఆ సహాయాన్ని అందించేవాడుగా మనం చూస్తాం. ఆ సహాయము అందిన తర్వాత కొంతకాలానికో ఎప్పటికో కానీ మనకు అర్థం కాదు. ఎలాగున ఈ సమస్య పోయింది అనేది మనకు అర్థం కాదన్నమాట. మనకు ఊహకు అందనటువంటి రీతిలో ఆయన మనకు వచ్చినటువంటి ఆ పరిస్థితులను మనకు అవి విజయాన్ని చేకూర్చడానికి కారణమయ్యేటట్టుగా ఆయన మలచగలడు. రాజుల హృదయాల్ని ఆయన నీటి కాలువలో ప్రవహింపజేసేటువంటి వాడిని మనం నమ్మినటువంటి దేవుని గురించి మనం చూస్తాం. అలాంటి కృపను దేవుడు మనకిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమనుండగా మనకు విరోధి ఎవడు? 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అనే మాట మనం చూస్తాం. అంటే పైన ఎంతో సంఖ్య మనం చూస్తాం. అనేక రకములైనటువంటి శ్రమలలో, హింసలలో, రకరకాలైనటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా అత్యధిక విజయము వీటన్నింటిలో మనం పొందుచూ ఉంటున్నాము ఆయన ద్వారా అనేటువంటి మాటల్ని భక్తుడు తెలియచేసినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13లో క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను అనే మాటని ఉపయోగించాడు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి అని పాత నిబంధన భక్తులను గురించినటువంటి వివరాలను ఈ భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 40 దినములు వేగులు వారు వెళ్ళి చూచి వచ్చి 2 భాగాలుగా వాళ్ళు మనం చూస్తాం. ఒక భాగం ఎక్కువ మంది ఉన్నారు, కానీ దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని ఉపయోగించకుండా శరీర సంబంధించినటువంటి వాటిని చూచి వారు బలహీనపరచబడ్డారు, ఇతరులను కూడా బలహీనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ కాలేబు తనలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఉపయోగించి వారిని వారించినట్టుగా, వారిని మాట్లాడనివ్వకుండా చేసి మనము జయించగలము, మనకున్నటువంటి బలము సరిపోతుంది, మనకున్న సామర్థ్యం సరిపోతుంది అని తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడో ఇచ్చేసినాడు వాగ్దానము అనంటే, ఇచ్చేసిన ఆ దేశాన్ని వెళ్ళి స్వాధీనం చేసుకోవడమే, ఇచ్చినటువంటి మాటని తప్పేవాడు కాదు అని కాలేబు యొక్క విశ్వాసంగా మనం చూస్తున్నాం. మనం కూడా ఇందులో నుంచి నేర్చుకునే పాఠము, ఈ 40 దినాల చిన్న సందేశంలో నేర్చుకునేటువంటి పాఠము, ప్రముఖులముగా ఉండవచ్చు, బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండవచ్చు, ప్రసిద్ధి చెందినటువంటి వారంగా ఉండవచ్చు, సామర్థ్యం కలిగినటువంటి వారంగా ఉండవచ్చు, గొప్ప వాళ్ళంగా ఉండవచ్చు, కానీ దేవుని పట్ల ఉంచాల్సినటువంటి విశ్వాసం మనం ఉంచకపోతే మన యొక్క ప్రసిద్ధి, మన యొక్క బుద్ధి, సామర్థ్యము అందరిలో, ఆ గోత్రాలందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రానికి పెద్దలుగా ఉన్నా కానీ వారు నిష్ప్రయోజకులుగా మార్చబడినట్టుగా చూస్తున్నాం. దేవుడు కోరేది మెజారిటీ కాదు, కానీ ఆయన కోరేది విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి ప్రభు కొరకు ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు ఈ లోకానికి, దేవునికి మనకు మధ్యవర్తిగా ఒక్కడే పరిశుద్ధుడిగా, ఒక్కడే నీతిమంతుడిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో జరిగించినటువంటి, మన కొరకు చేసినటువంటి ఆ బలియాగం ద్వారా ఆయన ఒక్కడే మొట్టమొదటి పునరుద్ధానం, ప్రథమ ఫలముగా ఆయన మరణించిన వారిని లేపడమే కాకుండా ఆయన మృతుడయ్యాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని తనకు తాను మరి పునరుద్ధానుడుగా లేచినట్టుగా మనం చూస్తున్నాం. త్రిత్వంలో, ఏకత్వంలో ఉన్నటువంటి దేవుని అందులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి విశ్వాసాన్ని, చుట్టూ మనకి ఎవ్వరూ లేరు అన్నట్టుగా మనం అనుకుంటాం, కానీ విస్తారమైనటువంటి
జీవం కలిగిన సైన్యములకు అధిపతి అయినటువంటి మనకు అర్థం కానటువంటి రీతిలో మనలను ఆవరించి ఇరుప్రక్కల ముందు వెనక మనకు భద్రతగా ఆయనే ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించి మనకిచ్చినటువంటి ఆ పనులలో మనకు దేవుడిచ్చిన ఆ విశ్వాసాన్ని ఉపయోగించి మనం పని చేయాలి. దాని ద్వారా ప్రజలు గందరగోళానికి గురికారు. మన శరీర సంబంధించిన సామర్థ్యం కాకుండా దేవుని పట్ల మనకున్నటువంటి ఆ మనస్సు, దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనము సేవలో ముందుకు సాగడానికి ఒక్కొక్క కుటుంబంలో దేవుని యొక్క కార్యాలను చూస్తూ మన కుటుంబాల ద్వారా అనేక మంది అన్యజనులు మేలు పొంది రక్షణ పొందేటట్టుగా మనము ఈ చిన్న వర్తమానం ద్వారా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరొకసారి ఈ చక్కటి సమయాన్ని అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలు షడ్రక్ అన్నకు, డేవిడ్ అన్నకు, అలాగే స్థానిక సంఘ విశ్వాసులకు, పరిచారకులు అందరికీ కూడా, ఈ సంఘంలో చేరి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మా కుటుంబం తరపున కూడా మీకు తెలియచేసుకుంటూ, ఇలాగనే ప్రభు వచ్చేంత వరకు మీతో పాటు కలిసి మీతో పాటు పరలోకానికి ఆ రమ్యమైన దేశానికి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు.